హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. బిగ్ బాస్ ప్రోమో వచ్చింది కదా, సో మీ స్పందన ఏంటి? చూడండి, ప్రతి ప్రోమోకు మీ ఫస్ట్ నుంచి ఇప్పుడు ఎయిట్ తెలుసుకున్నా ప్రతి ప్రోమోకి ఒక లాజిక్ ఉంటాను. ఫస్ట్ బిగ్ బాస్ వచ్చినప్పుడు మన ఎన్టీఆర్ వచ్చినప్పుడు మీ ఇంటితో పాటు మా ఇంటిని పక్కన పెట్టుకున్నాను ఒక మాట అన్నాడు. సో సెకండ్ నాని వచ్చిన తర్వాత ఇంకొంచెం మసాలా అని బిగ్ బాస్ 2 అన్నాడు. సో బిగ్ బాస్ 3 వచ్చిన తర్వాత ఈసారి ఎంటర్టైన్మెంట్ ఫిక్స్ అన్నాడు. సో బిగ్ బాస్ అడ్డా అన్నాడు. లాస్ట్ టైం ఉల్టా పల్టా అన్నాడు. ఈసారి అష్టదిగ్బంధం అంటారు. 100% ఏదో పక్కన మంది ప్లాన్ చేసిన ఫీలింగ్ అయితే 100% బిగ్ బాస్ మీ చూడన్నా ఒక సినిమా కన్నా కూడా బిగ్ బాస్ ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. సో స్టార్ మాకు ఉన్న సబ్స్క్రిప్షన్ దేనికి ఉండదు. దీనికి ఏం ప్లస్ ఏంటి అంటానా, సో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు, యూత్ బాగా కనెక్ట్ అవుతారు. లైక్ ఆడియన్స్ లైక్ ఉంటారు కదా, యూత్ కానీ లైక్ లేడీ ఫ్యాన్స్ కానీ బాగా ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఒక్క సెలబ్రిటీ వస్తారు కాబట్టి వాళ్ళ అభిమానం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈసారి సినిమా కన్నా కూడా ఈసారి మీరు చూడండి, లాస్ట్ బిగ్ బాస్ 7 అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఒక వ్యక్తి వచ్చాడు, తను నేను రైతు బిడ్డ అన్నాడు, 30 ఏళ్ళు తీసుకెళ్ళిండు. సో అట్లాంటి వ్యక్తి నిజంగా ఆ బిగ్ బాస్ వల్ల నిజంగా ప్రతి ఒక్కరు కూడా అన్నా నేను బిగ్ బాస్ కోవాలనుకుంటాను. ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నా అన్న ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కరు బిగ్ బాస్ కోవాలి, బిగ్ బాస్ అన్నాం. ఈసారి బిగ్ బాస్ మాత్రం ఈసారి కొత్త ప్లాన్ చేసిన ఫీలింగ్ అనేది. సో నాకు బాగా అనిపించిన విషయం ఏంటంటే, పాపం నాగార్జున బాగా ఫీల్ అయినట్టున్నాడు. ఎందుకంటే మీరు చూడన్నా బిగ్ బాస్ 1 ఎన్టీఆర్ వేసాడు. సో చాలా సక్సెస్ఫుల్, ఇప్పుడు కూడా చాలా మంచి టీఆర్ తో ఉన్నదంటే బిగ్ బాస్ 1. తర్వాత నాని వచ్చిన తర్వాత కౌశల్ ఆర్మీ ఫామ్ అయింది. తర్వాత బిగ్ బాస్ కొద్దిగా అటు అయినప్పుడు కూడా 3 నుంచి 7 వరకు మొత్తం నాగార్జున చూసుకున్నాడు. సో నాగార్జున అనుకో అంత పెద్ద స్టార్ అయ్యి ఇంత బిగ్ బాస్ చేయడం వల్ల ఏందనేది నాగార్జున కొద్దిగా నెగిటివ్ పాయింట్ వచ్చింది. మొన్న నా సమయంగా మీద చాలా మంది ఆ సినిమా కూడా డిసప్పాయింట్ చేశారు అనమాట. సో నిజంగా ఇంత పెద్ద స్టార్ అయ్యి ఉన్న పెద్ద తలకాయ ఉండి ఇట్లా చిన్న చిన్న చేయడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. సో చూద్దాం మరి నాగార్జున కాకుండా ఈసారి హోస్ట్ గా ఎవరు వస్తారని మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. నిజంగా నాకు చాలా డిఫరెంట్ అనిపించింది. నిజంగా నేను బిగ్ బాస్ చూస్తా చూడు, నేను బిగ్ బాస్ చూస్తా చూడు, బిగ్ బాస్ ఎందుకు లేట్ అయిందో చూడు, జంబులకే జారిమిటాయా. ఈసారి నాగార్జున హోస్ట్ కాదంట చూడు, జంబులకే జారిమిటాయా. సో నిజంగా ఈసారి చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. లైక్ 8 మన కంటే ఎట్లతో ఉంటుందో సో ఆ రకంగా ఈసారి అష్ట దిగ్బంధనం అన్న ఫీలింగ్ ఉంది.